నమస్కారం. ఈరోజు మనం యెహోషువ గ్రంథం నుండి ఒక చాలా ఆసక్తికరమైన అంశాన్ని పరిశీలించబోతున్నాం. ఇది ఒక పురాతన న్యాయ వ్యవస్థ గురించి. కానీ ఇది శిక్షల గురించో జైళ్ల గురించో కాదు. ఆశ్చర్యకరంగా ఇది రక్షణ గురించి, ప్రాణాలను కాపాడటం గురించి. దీనిని ఆశ్రయపురములు అని పిలుస్తారు. మన ఆధారం యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం. అవును. ఇది కేవలం ఒక ఆసక్తికరమైన చారిత్రక విషయం మాత్రమే కాదు. ఇది ఒక సంక్లిష్టమైన సామాజిక సమస్యకు చాలా తెలివైన పరిష్కారమన్నమాట. అంటే ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యకు, పొరపాటున జరిగిన మరణానికి మధ్య ఒక సమాజం ఎలా తేడాను చూపగలిగింది. ప్రతీకారం అనే ఆ సహజమైన భావోద్వేగాన్ని ఒక వ్యవస్థీకృత న్యాయ ప్రక్రియతో ఎలా నియంత్రించింది. ఈ ప్రశ్నలకు ఈ వ్యవస్థ సమాధానమిస్తుంది. సరిగ్గా. మనం అక్కడి నుండే ప్రారంభిద్దాం. అసలు సమస్య ఏంటి? యెహోషువ 20వ అధ్యాయంలో చెప్పినట్లు ఒక వ్యక్తి తెలియకయే పొరపాటున మరొకరిని చంపితే అప్పుడు ఏమవుతుంది? ఈ రోజుల్లో అయితే మనం దాన్ని ఒక ప్రమాదంగా చూస్తాం. కాని ఆ కాలంలో పరిస్థితి వేలు కదా. చాలా వేరు. మనం ముందుగా ఆ కాలంలోని న్యాయ సూత్రాలను అర్థం చేసుకోవాలి. చాలా పురాతన సమాజాల్లో ముఖ్యంగా హమ్మురాబి శాసనాల లాంటి వాటిలో కంటికి కన్ను పంటికి పన్ను అనే సూత్రం చాలా బలంగా ఉండేది. అంటే ఒక ప్రాణానికి బదులుగా మరో ప్రాణం. ఈ నేపథ్యంలో ఒకరి కుటుంబ సభ్యుడిని ఎవరైనా చంపితే ఆ చనిపోయిన వ్యక్తి యొక్క దగ్గరి బంధువు ప్రతీకారం తీర్చుకోవటం ఒక బాధ్యతగా, ఒక ధర్మంగా భావించేవాడు. వీరినే గ్రంథంలో హత్య విషయమై ప్రతిహత్య చేయువాడు లేదా రక్తాపరాధి అని పిలుస్తారు. అంటే పొరపాటున ఒకరు చనిపోయినా కూడా చంపిన వ్యక్తి ప్రాణాలకు ముప్పు తప్పదనమాట. ఉదాహరణకు ఎవరో చెట్టు నరుకుతుండే గొడ్డలి కైజారి పక్కనున్న వ్యక్తిమీద పడి అతను చనిపోతే అది ప్రమాదమే అయినా సరే చనిపోయిన వ్యక్తి బంధువు ఇతన్ని చంపే హక్కు కలిగి ఉంటాడు. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. ఖచ్చితంగా. ఈ పరిస్థితి సమాజంలో అంతులేని హింసకు, పగలకు దారితీస్తుంది. ఈ గందరగోళంలోనే ఆశ్రయపురములు అనే ఒక విప్లవాత్మకమైన ఆలోచన ప్రవేశపెట్టబడింది. ఇది కేవలం ఒక దాక్కునే ప్రదేశం కాదు. ఇది ఒక చట్టపరమైన ఆవిష్కరణ. ఎందుకంటే ఇది న్యాయదృష్టిని చర్య నుండి ఉద్దేశం వైపు మార్చింది. ఇది ఆధునిక న్యాయశాస్త్రంలో మనం మెన్స్ రియా లేదా నేరపూరిత ఉద్దేశమని పిలుస్తాం కదా, దానికి వేల సంవత్సరాల క్రితమే పునాది వేసింది. ఆ పాయింట్ చాలా ముఖ్యం. అంటే ఒక వ్యక్తి చేసిన పనిని బట్టి కాకుండా ఆ పని వెనక ఉన్న అతని ఉద్దేశాన్ని బట్టి న్యాయాన్ని నిర్ధారించడం. సరే, ఒక వ్యక్తి పొరపాటున ఒకరిని చంపేశాడు అనుకుందాం. అతనికి తెలుసు ఆ రక్తాపరాధి తనకోసం వస్తున్నాడని. ఇప్పుడతను తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఏం చెయ్యాలి? ఆ ప్రక్రియ ఎలా మొదలవుతుంది? గుర్రం మీద తరుముతుంటే ఇతను కాలినడుకన పరుగెడుతున్నాడు. ప్రతి నిమిషం, ప్రతి అడుగు చాలా విలువైంది. అందుకే ఆ నగరాలను అంత వ్యూహాత్మకంగా ఏర్పాటు చేశారు. అంటే ఒక వ్యక్తి ప్రాణభయంతో ఆ పురద్వారం వద్దకు పరుగెత్తుకుంటూ వస్తాడు. అయితే నేనేమనుకున్నానంటే అతను లోపలికి పరిగెత్తి ఎక్కడో దాక్కుంటే సరిపోతుందని. కాని గ్రంథం అలా చెప్పడం లేదు. అతను ఆ పురద్వారమునొద్ద నిలిచి ఉండాలని చెబుతోంది. అంటే లోపలికి వెళ్ళిపోవడం కాదు, ఆగి తన కథను చెప్పాలి. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే ఆ క్షణంలో ఆవేశానికి కాకుండా ఆలోచనకు, వాదనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఖచ్చితంగా. అది కేవలం ఒక కథ చెప్పడం కాదు, అదొక చట్టపరమైన ప్రకటన. ఆ క్షణంలోనే గుంపు న్యాయం అంటే మాబ్ జస్టిస్ ఆగిపోయి వ్యవస్థీకృత న్యాయం మొదలవుతుంది. అతను ఆ పురములోని పెద్దలు వినున్నట్టు తన సంగతి చెప్పవలను. ఆ పెద్దలు ఒక రకంగా మొదటి ఫిల్టర్లా పనిచేస్తారన్నమాట. అతని కథలో నిజాయితీ ఉందా, ఇది నిజంగానే ప్రమాదవశాత్తు జరిగిందా అని వాళ్లు ప్రాథమికంగా నిర్ధారిస్తారు. అంటే ఆశ్రయం అనేది ఆటోమేటిక్గా లభించే హక్కు కాదు, దానికొక ప్రక్రియ ఉంది. సరే, ఒకవేళ ఆ పెద్దలు అతని వాదనను అంగీకరిస్తే వారి బాధ్యత ఏమిటి? పురములోనికి వానిని చేర్చుకొని తమ యొద్ద నివసించుటకు వానికి స్థలమియ్యవలను. అంటే అతనికి కేవలం ప్రవేశం ఇవ్వడమే కాదు, అక్కడ జీవించడానికి ఆశ్రయం కూడా కల్పించాలి. అవును, ఇక్కడే ఆ పురం యొక్క చట్టపరమైన అధికారం అమల్లోకొస్తుంది. మరి ఒకవేళ ఆ రక్తాపరాధి ఆ వ్యక్తిని తరుముకుంటూ ఆ పురం వరకు వస్తే అప్పుడేం జరుగుతుంది? యెహోషువ 20వ అధ్యాయం 5వ వచనంలో ఈ వ్యవస్థకే గుండెలాంటి ఒక నిబంధనుంది. ఆ పుర పెద్దలు ఆ వ్యక్తిని అతనికప్పగించకూడదు, వాని చేతికే ఆ నరహంతకుని అప్పగింపకూడదు అని చాలా కఠినంగా స్పష్టంగా చెప్పారు.
దానికి కారణం కూడా చాలా స్పష్టంగా ఇచ్చారు. ఏలయనగా అతడు పొరపాటున తన పొరుగువాని చంపేనుగాని అంతకు మునుపు వానియందు పగపట్టలేదు. ఈ అంతకు మునుపు వానియందు పగపట్టలేదు అనే మాట చాలా శక్తివంతమైనది. ఇది ఉద్దేశాన్ని నిర్ధారించే చట్టపరమైన ఆధారం. అంటే ఈ చర్య వెనుక ద్వేషం గాని ప్రణాళిక గాని లేదని చెప్పడం. ఈ ఒక్క నిబంధన ఆ పురం యొక్క సార్వభౌమత్వాన్ని స్థాపిస్తుంది. ఆ పురం గోడల లోపల వ్యక్తిగత ప్రతీకారం కంటే సమాజపు చట్టం గొప్పదని ఇది ప్రకటిస్తుంది. నిజం, మీరు చెప్పింది కరెక్ట్. అంటే ప్రతీకారం అనే భావోద్వేగాన్ని చట్టం అనే తర్కంతో నియంత్రిస్తున్నారు. ఆ పురద్వారం ఒక రకంగా కూలింగ్ ఆఫ్ పీరియడ్లా పనిచేస్తుందన్నమాట. ఆ పురం కేవలం ఒక భౌగోళిక ప్రదేశం కాదు, అది ఒక చట్టపరమైన సంరక్షణా కేంద్రం. దాని ద్వారాల వద్ద ప్రతీకార భావన ఆగిపోవాలి మరియు న్యాయ ప్రక్రియ మొదలవ్వాలి. అంటే ఆ పురం గోడల లోపల అతనికి పూర్తి రక్షణ లభిస్తుంది. కాని ఇది ఒక రకంగా ఒక స్వర్ణపంజరం లాంటిది, అవునా? అదే నేనడగబోతున్నాను. అతడు తన కుటుంబాన్ని, ఊరిని, పొలాలను, సర్వస్వాన్ని వదిలివచ్చాడు కదా. అతని జీవితమిక అక్కడే ముగిసిపోవాలా, లేక తిరిగి వెళ్లే అవకాశమేమైనా ఉందా? మంచి ప్రశ్న. అతను నిరవధికంగా అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అతని విడుదల కోసం 2 షరతులు నెరవేరాలి. యెహోషువ 20వ అధ్యాయం 6వ వచనం ప్రకారం మొదటిది, అతను తీర్పునందుటకై సమాజమునెదుట నిల్చువరకును ఆ పురంలోనే నివసించాలి. ఇది పూర్తిస్థాయి విచారణ. బహుశా ఆ పురపెద్దల ముందు జరిగింది ప్రాథమిక విచారణ అయితే, ఇది సమాజం లేదా న్యాయాధిపతుల ముందు జరిగే తుది తీర్పులాంటిది. విచారణ జరగడం అర్థం చేసుకోగలను. కాని 2వ షరతు వినడానికి చాలా వింతగా ఉంది. ఆ దినములనున్న యాజకుడు మరణము నొందు వరకునూ అతను అక్కడే ఉండాలి. ఈ రెండింటిలో ఏది తర్వాత జరిగితే అప్పటి వరకు అతను ఆశ్రయపురంలోనే ఉండాలి. ప్రధాన యాజకుడి మరణానికి ఈ వ్యక్తి విడుదలకు సంబంధమేమిటి? దీని వెనుక ఉన్న తర్కమేమిటి? ఈ 2వ షరతుపై పండితుల మధ్య చాలా చర్చ జరుగుతుంది. దీనికి అనేక వ్యాఖ్యానాలున్నాయి. ఒక బలమైన సిద్ధాంతం ప్రకారం ప్రధాన యాజకుడు ఆ దేశానికి ఆధ్యాత్మిక అధిపతి. అతని మరణం ఒక యుగానికి ముగింపుగా, ఒక రకమైన జాతీయ ప్రాయశ్చిత్తంగా పరిగణించబడింది. ఆ మరణం జరిగినప్పుడు దేశంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. పాత కనుకులు, పాత పగలు చెల్లిపోయినట్లుగా భావిస్తారన్నమాట. పనిచేస్తుందని భావించవచ్చా? ఆ మరణం ఒక రీసెట్ బటన్లా పనిచేసి సమాజంలో ఒక రకమైన శాంతిని నెలకొల్పుతుంది. ఇది రక్తాపరాధి యొక్క ప్రతీకార కోరికలను చల్లార్చి ఆ వ్యక్తి ఎలాంటి భయం లేకుండా సురక్షితంగా తన ఇంటికి తిరిగి వెళ్లడానికి ఒక సామాజిక, ఆధ్యాత్మిక అనుమతినిస్తుంది. అది ఒక బలమైన వ్యాఖ్యానం. ఇది వ్యక్తిగత నేరానికి సామూహిక పరిష్కారాన్ని చూపిస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఉంది. 9వ వచనం ప్రకారం ఈ రక్షణ మరియు ఈ ప్రక్రియ కేవలం ఇశ్రాయేలీలకే కాదు, వారి మధ్య నివసించు పరదేశులకునూ కూడా వర్తిస్తుంది. ఇది నిజంగా గొప్ప విషయం. అంటే న్యాయం ముందు అందరూ సమానమే అనే సూత్రాన్ని వారు పాటించారు. వారి సమాజంలో నివసించే విదేశీయులకు కూడా అదే రక్షణ, అదే హక్కులు కల్పించారు. ఇది వారి సమాజంలో ఉన్న సార్వత్రిక న్యాయ సూత్రాన్ని, కరుణను చూపిస్తోంది. వారి చట్టాలు ఎంత సమ్మిళితంగా ఉన్నాయో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఖచ్చితంగా ఇది కేవలం తమ జాతికే పరిమితమైన చట్టం కాదు, మానవత్వపు విలువలకు ప్రాధాన్యతనిచ్చిన వ్యవస్థ. సరే, ఈ వ్యవస్థ కాగితంపై అద్భుతంగా ఉంది. కాని ఆచరణలో ఇది ఎలా పనిచేసింది? ఈ నగరాలు ఎక్కడ ఉన్నాయి? వాటిని ఎలా ఎంపిక చేశారు? యెహోషువ గ్రంథంలో మొత్తం 6 పురముల పేర్లను చాలా స్పష్టంగా ప్రస్తావించారు. వాటిని యొర్దాను నదికి ఇరువైపులా 3 చొప్పున విభజించారు. అవును, వాటి భౌగోళిక అమరిక ఈ వ్యవస్థ విజయానికి చాలా కీలకం. ముందుగా యొర్దానుకు పడమర వైపున ఉన్న 3 పురములను చూద్దాం. 7వ వచనంలో వీటి పేర్లు ఉన్నాయి. అవును, ఉత్తరాన నఫ్తాలీల పర్వత ప్రాంతంలో గెలిలయలో కెదెషు, మధ్య ఇశ్రాయేలుకు గుండెకాయలాంటి ఎఫ్రాయిమీయుల మన్యంలోని షెకెము, ఇక దక్షిణాన యూదా వంశస్థుల పర్వత ప్రాంతంలోని హెబ్రోను. ఈ భౌగోళిక విస్తరణ చాలా ముఖ్యం. ఉత్తరాన ఉన్న గిరిజనులకు కెదెషు దగ్గర, మధ్య ప్రాంతాల వారికి షెకెము అందుబాటులో ఉంటుంది. ఇక దక్షిణాన ఉన్నవారికి హెబ్రోను ఒక ముఖ్యమైన ఆశ్రయం. ఎవరైనా సరే తాము దేశంలో పడమటి వైపున ఎక్కడున్నా సమీపంలో ఒక రక్షణ దుర్గముందని భరోసా ఉండేది.
ఇక యొర్దానుకు తూర్పువైపున ఉన్న 3 పురముల పేర్లు 8వ వచనంలో ఉన్నాయి. దక్షిణాన రూబేనీయుల గోత్రం నుండి ఎడారి పీఠభూమిలోని బేసెరు, మధ్యప్రాంతంలో గాదీయుల గోత్రం నుండి గిలాదులోని రామోతు, మరియు ఉత్తరాన మనష్షీయుల గోత్రం నుండి బాషానులోని గోలాను. ఇక్కడ కూడా అదే నమూనా కనిపిస్తుంది. ఉత్తరం, మధ్య, దక్షిణం. ఈ పురముల అమరికను విశ్లేషిస్తే ఇది ఎంత ఆచరణాత్మకంగా ముందు చూపుతూ ఉందో అర్థమవుతుంది. దేశంలోని ఏ మూల నుండైనా ఒక వ్యక్తి ఒక రోజులోపు ప్రయాణించి చేరుకోగలిగేలా వీటిని ఏర్పాటు చేశారు. అంతేకాదు, ఈ నగరాలన్నీ సాధారణంగా పర్వత ప్రాంతాలలో అందరికీ స్పష్టంగా కనిపించేలా సులభంగా చేరుకోగలిగేలా ఎంచుకున్నారు. ఇది కేవలం చట్టం కాదు, ప్రాణాలను కాపాడే ఒక ఆచరణాత్మక రేసులో ఆ వ్యక్తికి గెలిచే అవకాశాన్నివ్వడం. ముగింపుగా ఈరోజు మనం నేర్చుకున్న ముఖ్యాంశాలను ఒకసారి గుర్తుచేసుకుందాం. ఆశ్రయపురముల వ్యవస్థ కేవలం కొన్ని నియమాల సమాహారం కాదు, అది చాలా జాగ్రత్తగా, లోతుగా ఆలోచించి రూపొందించబడిన ఒక సంపూర్ణ వ్యవస్థ. ఇది మొట్టమొదటిగా ఉద్దేశపూర్వక చర్యలకు, అనుకోని ప్రమాదాలకు మధ్య స్పష్టమైన తేడాను చూపింది. రెండవది, ఇది ఆవేశపూరిత ప్రతీకారాలను ఆపి ఒక క్రమబద్ధమైన న్యాయ ప్రక్రియను ప్రవేశపెట్టింది. మూడవది, అందరికీ భౌగోళికంగా అందుబాటులో ఉండేలా చూసింది. అవును, ఈ అంశాన్ని మనం ఒక విస్తృత దృక్కోణంలో చూస్తే ఈ వ్యవస్థ ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పుతోంది. ఒక సమాజం సంక్లిష్టమైన, చట్టపరమైన, నైతిక ప్రశ్నలతో ఎలా వ్యవహరించిందో ఇది మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఒకవైపు హత్యకు గురైన వారి కుటుంబానికి న్యాయం జరగాలి అనే భావన బలంగా ఉంటుంది. మరోవైపు ప్రతీకార చర్యలతో సమాజంలో హింస పెరగకూడదు. ఈ రెండు వ్యతిరేక అవసరాలను ఎలా సమతుల్యం చెయ్యాలి అనే క్లిష్టమైన ప్రశ్నకు ఆశ్రయపురంలో ఒక ప్రత్యేకమైన, కరుణతో కూడిన సమాధానం. ఖచ్చితంగా. ఇది పగ, ప్రతీకార చర్యల చక్రాన్ని విచ్ఛిన్నం చేస్తూనే న్యాయ ప్రక్రియకు అత్యంత గౌరవాన్నిచ్చింది. వినేవారి కోసం ఒక చివరి ఆలోచన. ఈ ఆశ్రయపురముల ఏర్పాట్లో కేవలం చట్టం, న్యాయం మాత్రమే కాకుండా కరుణ మరియు క్షమాపణ అనే భావనలు కూడా ఎంత బలంగా ఇమిడి ఉన్నాయో మనం గమనించవచ్చు. పొరపాటును పొరపాటుగా గుర్తించి దానికి ప్రతీకార శిక్ష కాకుండా రక్షణ మరియు పునరుద్ధరణకు అవకాశం ఇవ్వడమనేది మానవ నాగరికతలో ఒక గొప్ప ముందడుగు. మరి ఆధునిక న్యాయ వ్యవస్థలు తెలియక జరిగిన తప్పులకు, ముఖ్యంగా నిర్లక్ష్యం కారణంగా జరిగే ప్రమాదాలకు శిక్షను నిర్ధారించేటప్పుడు ఈ పురాతన వ్యవస్థలోని సూత్రాల నుండి, ముఖ్యంగా ఉద్దేశాన్ని గుర్తించడం, ప్రతీకారం కంటే పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి వాటి నుండి ఏమైనా నేర్చుకోవచ్చా? ఈ ప్రశ్నతో ఈరోజు చర్చను ముగిద్దాం.